ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఈనాడు దినపత్రిక కాక్రోచ్ జనతా పార్టీకి ఆ లీడర్లకు ఏ రేంజ్ ఎలివేషన్ ఇస్తోందో, ఏ రేంజ్ కవరేజ్ ఇస్తోందో చిన్న ఎగ్జాంపుల్ మీకు చూడండి. అభిజిత్ దీప్కేకు స్వల్ప అస్వస్థత. 2 ఆగస్ట్ పేపర్, నిన్నటి పేపర్ అనమాట. చూడండి, అభిజిత్ దీప్కే అట శనివారం అస్వస్థతకు గురయ్యారట. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లోని ఆయన నివాసంలో డాక్టర్స్ ఆయనను టెస్ట్ చేసి విశ్రాంతి తీసుకోవాలని చెప్పారంట. అభిజిత్ దీప్కేకు బీపీ తగ్గిందంట. ఇగో ప్రస్తుతం బీపీ 100/60 ఉందంట, అంటే చాలా తక్కువగా ఉందంట. ప్రస్తుతం జ్వరం ఏం లేదు, కానీ విశ్రాంతి తీసుకుంటే కోలుకునే అవకాశం ఉంది అని చెప్పి డాక్టర్ చెప్పారంట. ఇవన్నీ ఆయనకు సంబంధించినటువంటి వార్తలు అన్నమాట. కవరేజ్ ఏ రేంజ్లో ఇస్తున్నారో చూడండి. అలాగే ఇది చూడండి, తేరీ గలీ హహ బిస్ట్ గుర్తొచ్చాడా, ఈయన గుర్తు చేస్తున్నాడు. ఈనాడు పేపర్ 3వ తారీఖు ఆగస్టు, అంటే సండే పేపర్ అనమాట. చూడండి, కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన, ఇదో క్రియేటివ్ వేదిక. చూస్తున్నారా, ఈనాడు పేపర్ రాసిన ఆర్టికల్. వేల మంది విద్యార్థులు వివిధ రకాల గెటప్లు, వేషధారణలతో వచ్చి ఆందోళనల్లో పాల్గొన్నారు. ఇందులో ఒక కుర్రాడు తన సహచరులతో కలిసి చేసిన రీల్స్ ఇంటర్నెట్ ప్రపంచంలో సంచలనంగా మారాయి. అతని ఇన్స్టాకు వేలల్లో ఉండే ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా లక్షలకు చేరుకుంది. ఆ యువకుడే అభినవ్ బిస్ట్ అంట. చూడండి, ఇంకో ఒక పాటకు రీమిక్స్ చేశాడు. ఇవన్నీ అంటే సీజేపీ పార్టీకి సంబంధించండి. జంతర్ మంతర్ ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్న అతని ఖాతాను కొద్దిసేపు నిలిపివేశారు. నెటిజన్ల ఆందోళనతో తిరిగి పునరుద్ధరించారు. చూస్తున్నారా, చాలా గొప్ప ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాడు ఇతను ఈ సీజేపీ ఆందోళనల్లో పాల్గొనడం వల్ల అని చెప్పి ఈనాడు పేపర్ వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. సో గమనించండి ఒకసారి, ఏ రేంజ్లో కవరేజ్ ఇస్తూ వచ్చారో ఒకసారి గమనించండి. ఇది చూడండి, సీజేపీ భవిష్యత్ కార్యాచరణ ఆగస్టు 5న కీలక సమావేశం. చూడండి, వీడు తుమ్ము, దగ్గు, వీడికి జ్వరం వస్తే, వీడికి బీపీ తగ్గితే, వీడికి వాంతి అయితే, అక్కడి నుంచి మొదలెట్టి ప్రతిదీ కవరేజ్. ఏది పెద్ద పేపర్. ఈనాడు దినపత్రిక అంటే ఎంత పెద్ద దినపత్రికో మీకు తెలుసు, ఈనాడు టెలివిజన్ ఎంత పెద్దదో మీకు తెలుసు. చూడండి, ఏ రేంజ్ కవరేజ్, పాజిటివ్ కవరేజ్ ఇస్తూ వస్తున్నారు వీళ్ళకి రోజుల తరబడి. ఇది లేటెస్ట్ పేపర్, పాతది కాదు. ఆగస్టు 2, ఇంతకుముందు చూపించింది ఆగస్టు 3 పేపర్. ఇగో ఆగస్టు 5వ తేదీనట కోర్ కమిటీ సమావేశం జరగబోతుందట. వాలంటీర్లు విద్యార్థుల అభిప్రాయాలు సేకరించి సమావేశానికి రావాలని చెప్పి నిర్ణయించుకున్నారట. నెక్స్ట్ ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి ఎలా తీసుకెళ్ళాలి, ఇవన్నీ విద్యార్థులపై నమోదైన కేసుల ఉపసంహరణ విషయమై కేంద్రంపై ఎలా ఒత్తిడి తీసుకురావాలి, దీని మీద చర్చిస్తారట. తర్వాత విలేకరుల సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారట. గమనించండి ఒకసారి, అంటే కవరేజ్ ఏ రేంజ్లో ఇస్తున్నారో చూడండి. ఇట్లా పెద్ద పెద్ద దినపత్రికలండి, కేవలం తెలుగు దినపత్రికలే కాదు, ఇంగ్లీష్ దినపత్రికలు, ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇలాంటి పెద్ద పెద్ద దినపత్రికలు. ఇక ఈనాడు లాంటి దినపత్రిక ఇచ్చినప్పుడు ఆంధ్రజ్యోతి ఇవ్వకుండా ఉంటుందా కవరేజ్, సాక్షి పేపర్ ఇవ్వకుండా ఉంటుందా కవరేజ్? ఆలోచించండి. గత వారం రోజుల నుంచి నేను మీకు ఎన్ని వీడియోస్ వేసి చూపించానండి. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు చూపించిన పైత్యము, మోదీ గారి తల్లిని, ఇండియన్ ఆర్మీని, పోలీసులను తిట్టడము, కెలుక్కోవడము, పోలీసుల మీద రాళ్లేయడము, కార్లు బద్దలు కొట్టడము, అసభ్యకరమైన మాటలు మాట్లాడడము నేను మీకు చూపించాను. మీరు ఇంకా చూడలేదు. నేను నిన్న 2 వీడియోస్ పెట్టాను, చాలా తక్కువ మంది చూశారు. నేను నిన్న పెట్టిన వీడియోస్, రాత్రిపూట బొద్దింకలు ఏం చేస్తాయో తెలుసా అని చెప్పి ఒక వీడియో పెట్టాను. మొత్తం వాళ్ళు నైట్ టైం ఏమేం చేశారో వీడియో పెట్టాను. చూసారా లేదా? చూడకపోతే చూడండి, ఎన్ని వీడియోలు పెట్టింటానండి. ఇంకా నా దగ్గర చాలా ఉంది కంటెంట్. ఇంకా వారం 10 రోజులకు సరిపడా కంటెంట్ ఉంది, అన్ని వీడియోలకు సరిపడా కంటెంట్ ఉంది. అక్కడ వాళ్ళు ఏమేం చేశారు, చెత్త పనులు. ప్రధాన దినపత్రికలు, న్యూస్ ఛానల్స్ చేస్తున్న పని ఏంటంటే, ఇదొక యువత ఉద్యమము, విద్యార్థి ఉద్యమము, యువతను ఉద్ధరించడానికి వచ్చినటువంటి నాయకులు వీళ్ళందరూ అన్న రేంజ్లో వీళ్లకు ఆ సీజేపీ అనే దానికి, బొద్దింకలకు ఫుల్ పాజిటివ్ కవరేజ్ ఇవ్వడం మొదలుపెట్టాయి. ఆలోచించండి, ఎవరెవరు పనిచేస్తున్నారు, ఏం చేస్తున్నారు. నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా ఆయనను గద్దె దింపడానికి పనిచేస్తున్నటువంటి శక్తులకు ఎవరు ఊతమిస్తున్నారు ఒకసారి ఆలోచించండి, మీకే తెలుస్తుంది. తర్వాత రైతు ఉద్యమము అని చెప్పి కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఉద్యమం చేశారు, గుర్తుందా? పంజాబ్ రైతులు వాళ్ళందరూ ఢిల్లీకి దూసుకొని రావడం, మోదీ గారు అక్కడికి రౌండ్స్ అండ్ రౌండ్స్ వాళ్ళతో చర్చలు జరిపారు. ఇందిరాగాంధీ గారు లాగా దాన్ని అణిచివేయలేదు, తొక్కేలేదు, ఏం చేయలేదు. రౌండ్స్ అండ్ రౌండ్స్ చర్చలు జరిపారు. కానీ వాళ్ళందరూ కరెక్ట్ ప్లాన్ చేసి ఏం చేశారు, మన జాతీయ పతాకాన్ని అవమానించే విధంగా ఎర్రకోట మీద ఎగిరినటువంటి జాతీయ పతాకాన్ని జనవరి 26వ తేదీ
కిందికి దింపి వీళ్ళ జెండా ఎగిరేసి చుట్టుపక్కల ఉన్న పోలీసులను కొట్టి రాళ్ళేసి ఇది వాళ్ళు చేసింది. అందులో ఒక పోలీసుని అయితే మరీ చాలా దారుణంగా, అసలు ఘోరంగా అండి ఆ కొట్టడము అసలు భయంకరం. సిఐఏ అల్లర్లు అన్న పేరు మీద పోలీసులను చంపడం. ఒక పోలీసుని అయితే 12 సార్లు పొడిచారు, చాలా ఘోరంగా చంపారు. ఆ చంపిన వాళ్ళు ఎవరయ్యా బాబు అని చెప్పి పట్టుకుంటే ఆ పార్టీకి చెందినటువంటి నేతలు 5 మందో 6 మందో ఉంటే అందులో 5 మంది ముస్లిమ్స్ పేర్లే ఉన్నాయి, ఆ పార్టీకి చెందిన వాళ్ళు. నిన్నగాక మొన్న కోర్టు వాళ్ళకి శిక్ష వేసింది. జస్ట్ మొన్నటి న్యూస్ అది. సంఘటన జరిగి 3-4 ఏళ్ళు అయిపోయింది. అంటే ఈ ఉద్యమాలలో వీళ్ళు ఏం చేస్తున్నారనేది చూడండి. పోలీసులు వీళ్ళని కొట్టకూడదు, కొడితే మళ్ళా ఈ ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి, సాక్షి అందరూ ఒకటయ్యి మోదీ గారికి వ్యతిరేకంగా వీళ్ళు రాసే రాతలు ఏంటంటే విద్యార్థుల మీద విరిగిన లాఠీ, పోలీసులు విద్యార్థులను చాలా దారుణంగా కొట్టారు, హింసించారు అన్న రేంజ్లో న్యూస్ రాయడం. సడన్గా ఇప్పుడు నేను రైతు ఉద్యమం గురించి ఎందుకు మాట్లాడానంటే, అప్పుడు కూడా జనవరి 26 భారత జాతీయ పతాకాన్ని కిందికి దింపి అవనతం చేసి వాళ్ళ జెండాను ఎగరేసుకుంటే ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి, సాక్షి వీళ్ళందరూ పెట్టిన హెడ్డింగ్ ఏంటో తెలుసా? ఎర్రకోటపై ఎగిరిన రైతన్న జెండా. ఈ మీనింగ్ వచ్చేలాగా హెడ్డింగ్లు అండి. ఎర్రకోట మీద రైతన్న జెండా ఎగిరిందట. అంటే ఎలాంటి శక్తులు పనిచేస్తున్నాయి మన భారతదేశంలో చూడండి. మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసలు రైతులకు సంబంధించి నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చిన చట్టాలు అద్భుతమైన చట్టాలు. ఒక రైతు తాను పండించిన పంట భారతదేశంలో ఎక్కడైనా సరే అమ్ముకోవచ్చు. ఆన్లైన్లో ఒక విధానాన్ని ఏర్పాటు చేస్తాము, తను ఎక్కడైనా అమ్ముకోవచ్చు. కరీంనగర్లో పండించిన బియ్యము హిమాచల్ ప్రదేశ్లో అమ్ముకోవచ్చు, ఉత్తరప్రదేశ్లో అమ్ముకోవచ్చు, ఎక్కడైనా అమ్ముకో. లేదు కర్నూలులో ఎక్కడో అరటిపళ్ళు అవి పండాయి అనుకోండి, వాటిని కావాలంటే మధ్యప్రదేశ్లో అమ్ముకో తీసుకెళ్ళి. ఆన్లైన్లో నీకుండే ఆ డిమాండ్ సప్లై అంటే నీకు ఎక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయో, అంటే రైతుకి ఎక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయో అక్కడ అమ్ముకోవచ్చు. అలాంటి చట్టాలు తీసుకొని వచ్చారు. అది ఎవరికి ఇబ్బంది కలిగించింది? రైతులకు కాదు, పంజాబ్లో ఉన్నటువంటి దళారీలకు ఇబ్బంది కలిగించింది. పంజాబ్లో మార్కెట్ యార్డ్స్ ఉంటాయి, మన దగ్గర కూడా ఉంటాయి. కానీ మార్కెట్ శక్తులు భారతదేశం మొత్తంలో మీరు చూస్తే రైతులకు సంబంధించి మార్కెట్ శక్తులు పంజాబ్లో ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళకి ఇబ్బంది అయింది. ఒక్కొక్కరు ఆడి కార్లు వేసుకొని తిరుగుతారు, ఒక్కొక్కరు చిరంజీవి గారు ఉపయోగించే కారు ఉంటుంది. రాయండి చూద్దాం ఎంతమంది రాస్తారు కామెంట్ సెక్షన్లో. కారు పేరు అమితాబ్ బచ్చన్ గారు వాడే కార్లు, కాస్ట్లీ కార్లు ఉంటాయి. అలాంటి కార్లు వేసుకొని తిరుగుతారు అక్కడ. మార్కెట్లను మొత్తం అంటే రైతులకు సంబంధించిన ఆ పంటను అమ్ముకునే దళారులు ఆ రేంజ్లో లాభపడుతూ ఉంటారు. వాళ్ళకి ఇబ్బంది అయింది. అమ్మో ఈ మోదీ చట్టాల పేరు మీద తీసుకొని వచ్చాడు, మనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఫుల్ స్పాన్సర్ చేసి కోట్లాది రూపాయలు రైతు ఉద్యమం అన్న పేరు మీద నడిపించి లాస్ట్కు ఢిల్లీ లోపలికి ప్రవేశించి పోలీసులను కొట్టి ఎర్రకోట మీదకి ఎక్కి జెండాని కిందికి దింపి భారత జాతీయ పతాకాన్ని, ఇది వాళ్ళు చేసింది. ఇక్కడ వాళ్ళు చేసిన దానికంటే అతిపెద్ద సమస్య మీడియాలో ఉందండి, న్యూస్ ఛానల్స్లో, న్యూస్ పేపర్స్లో ఉంది. ఎందుకంటే మీరు ఉదయం లేచి లేవగానే ఛాయ్ తాగుతూ ఇవే న్యూస్ పేపర్స్ చూస్తారు. కొంతమంది బెడ్ కూడా దిగకముందే ఈ న్యూస్ పేపర్స్ చూస్తారు. లేదు డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా న్యూస్ పేపర్ పడి ఉంటుంది, తీసుకొని చదువుతారు. లేదు వార్తలు చూద్దాం కాసేపు ఏం జరుగుతుందో ప్రపంచంలో అని చెప్పి పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ పెడతారు. మీరు అక్కడ మీకు కనిపించేది ఏంటో తెలుసా? ఇది విద్యార్థి ఉద్యమము, బొద్దింకల ఉద్యమము, విద్యార్థులను పోలీసులు దారుణంగా కొట్టారు, ఇదిగో అభిజిత్ దీప్కే అనేవాడు తుమ్మాడు, అభిజిత్ దీప్కే అనేవాడు దగ్గాడు, అభిజిత్ దీప్కే అనేవాడు ఇప్పుడే చెప్పులు వేసుకొని మెట్లు దిగి కిందికి వస్తూ ఉన్నాడు హీరోలాగా. ఇవే అనమాట ఈ ఎలివేషన్లు, వాళ్ళకి సంబంధించిన వార్తలు, పాజిటివ్ వార్తలు. ఆ బొద్దింకల ఉద్యమం పేరిట అక్కడ ఎంత దారుణాలు జరిగాయి, ఏమేం చేశారు, వాళ్ళ హిపోక్రసీ ఏ స్థాయిలో ఉంది, ఏ పత్రిక అయినా ఎండగట్టిందండి? ఇప్పటిదాకా చూసిన వాళ్లకు నేను మీకు ఒకటి చూపిస్తాను. మా వీడియోస్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మొత్తం చూడాలి. మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారంటే ఇంకంతే, మొత్తం చూడాలి. అసలు రియల్ జర్నలిజం ఎలా ఉంటుందో ఒక్కటి చూపిస్తా చూడండి. किस बच्चों की मौत का मुआवजा नहीं मिला, आपके लोग पार्टी कर रहे हैं, क्या बोलेंगे? रत्ना आपके लोग, आप जवाब दीजिए, बट आप चुप नहीं रह सकती है. मौत का मुआवजा नहीं मिला रत्ना, और आप लोग पार्टी कर रहे हैं. रत्ना చూసారా ఏమర్థమైంది చెప్పండి? అదేంటో తెలుసా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగానే హే అని చెప్పి ఆ సౌరవ్ దాస్ గారు, అలాగే ఆ బొద్దింకల పార్టీకి చెందిన వాళ్ళు, జేఎన్యూ కమ్యూనిస్ట్ బ్యాచ్లు అంటే ఆ లీడర్స్ వాళ్ళందరూ కలిసి ఢిల్లీలోని ఒక స్టార్ హోటల్లో ఒక పార్టీ చేసుకున్నారు. మంచి పార్టీ పెట్టారు. అక్కడ ఫుల్ డ్యాన్సులు, పాటలు ప్లే చేస్తే మీకు కాపీరైట్ ఇష్యూస్ ఏమైనా వస్తాయని చెప్పి నేను ప్లే చేయట్లేదు. కానీ అక్కడ జర్నలిస్టులు కూడా కొంతమంది వెళ్ళారు. వీళ్ళు వీళ్ళ ఆనందాన్ని పంచుకుంటూ ఉన్నారు. ఇది విద్యార్థుల విజయం అది ఇది అని. రిపబ్లిక్ టీవీకి చెందిన ఒక మహిళా జర్నలిస్ట్ ఒక ప్రశ్న వేసింది. జర్నలిజం అంటే ఇదండి. ఏంటో తెలుసా ప్రశ్న? ఏమమ్మా బొద్దింక లీడరు, మీరు ఇప్పుడు ఇక్కడ వచ్చి స్టార్ హోటల్ పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఎగురుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఏదో సాధించినట్టు. అసలు మీరు ఈ ఉద్యమం ఎందుకు చేశారు? 20 మంది విద్యార్థులు మరణించారని కదా. మరి ఆ విద్యార్థుల కుటుంబాలకు ఇంకా మరి డబ్బులు ఏం రాలేదు కదా, డబ్బులకు సంబంధించి ఏమి చర్చ జరగలేదు, వాళ్ళకి డబ్బులు ఏమి ఇవ్వలేదు కదా. మీరేంది ఇక్కడ వచ్చి పార్టీ చేసి పండగ చేసుకుంటూ ఎగురుతున్నారు అని ప్రశ్న వేసిందండి జర్నలిస్ట్. సౌండ్ లేదు అమ్మాయికి. బొద్దింకల పార్టీ లీడర్లలో ఒక అమ్మాయికి సౌండ్ లేదు. అలాగే ఈ సౌరవ్ దాస్ గారిని కూడా అక్కడికి వచ్చిన జర్నలిస్టులలో ఒక ఆమె ప్రశ్న వేసింది. ఏమయ్యా పార్టీ చేసుకుంటున్నావు, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశాడని చెప్పి ఎంజాయ్ చేస్తున్నావు, బానే ఉంది, మరి
పంజాబ్లో ఆప్ పార్టీ ఉంది కదా, అక్కడ పేపర్ లీక్ అయ్యాయి. గత 3 నెలల్లో 3 పేపర్లు లీక్ అయ్యాయి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పరీక్షలు. మరి అక్కడ పంజాబ్లో ఉండే విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయండి అని చెప్పి మీరు ఎందుకు ఇంతవరకు డిమాండ్ చేయలేదు? కర్ణాటకలో పేపర్ లీక్ అయినప్పుడు ఎందుకు డిమాండ్ చేయలేదు? రీసెంట్గా కేరళలో పేపర్ లీక్ అయినప్పుడు ఎందుకు డిమాండ్ చేయలేదు? కేవలం ధర్మేంద్ర ప్రధాన్కి సంబంధించి మాత్రమే రిజైన్ చేయాలి అని చెప్పి ఎందుకు మీరు పట్టుబట్టారు? ఎందుకు ఈ ఉద్యమం చేశారు? సేమ్ టైంలో పంజాబ్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పేపర్స్, అంటే రాష్ట్ర ప్రభుత్వం కండక్ట్ చేసే పేపర్స్ లీక్ అయ్యాయి. మరి ఏం చేశారు మీరు? ఉద్యమం లేదు, దాని మీద అసలు ఒక టాపిక్కే లేదు మీ వైపు నుంచి. ఏంటి అని చెప్పి అడిగితే వీడు చాలాసేపు సమాధానం చెప్పలేదు, దాటవేత సమాధానం చెప్పాడు, పక్కన పెట్టేశాడు. సో జర్నలిజం అంటే ఏంటండి చెప్పండి? అందులో ఉండే నిజానిజాలు వెలికి తీయడం కదా జర్నలిజం అంటే. ఎవరెవరు నిజంగా జర్నలిజం చేస్తున్నారు చెప్పండి? ఇక్కడ మీ బ్రెయిన్స్లోకి ఎవరెవరు నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీడ్స్ నాటుతూ ఉన్నారు, కాన్స్టెంట్గా బొద్దింకల పార్టీకి పాజిటివ్గా హైప్ ఇస్తూ పైకి లేపుతున్నారు? ఆలోచించండి. ఏ ఏ శక్తులు ఉన్నాయి వీళ్ళందరూ వెనక ఆలోచించండి. ఏ ఐడియాలజీ ఉంది ఆలోచించండి. రైతులకు మంచి చేయాలి అని చెప్పి చట్టాలు తీసుకొని వస్తే, కొన్ని మార్కెట్ శక్తులు ఉద్యమాన్ని నడిపిస్తే, విదేశాల నుంచి కూడా డబ్బులు పంపించి ఉద్యమాన్ని నడిపిస్తే రైతుల విజయం అని చెప్పి హెడ్డింగ్ పెడతారు. ఎర్రకోటపై ఎగిరిన రైతన్న జెండా అంటారు. ఇప్పుడేమో విద్యార్థుల విజయం అంటారు. అక్కడ ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఎంతమంది దుష్టశక్తులు ఉన్నారు? అక్కడ ఎంతమంది వచ్చారు? లక్షలలో వచ్చారా? లేదు, రోజు వేలల్లో ఉన్నారు. ఆ ఉన్నవాళ్ళలో ఫ్రీ పిజ్జాలు, ఫ్రీ బర్గర్లు దొబ్బి తినడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది? నిజంగా విద్యార్థులు ఎంతమంది? నిజంగా నీట్ రాసినటువంటి విద్యార్థులు ఎంతమంది? అక్కడ జేఎన్యూ ఎర్రచొక్కా బ్యాచ్లు ఎంతమంది? నిజంగా నీట్ విద్యార్థులు ఎంతమంది? హత్యలు, మానభంగాలు, దోపిడీలు, దొంగతనాలు చేసినటువంటి బ్యాచ్లు ఎంతమంది? ఒక్కరోజు డేటా ఇస్తేనే ఢిల్లీ పోలీసు 2400కు పైగా ఫేషియల్ రికగ్నిషన్తో ఐడెంటిఫై చేస్తే నేరస్తులు ఉన్నారు అక్కడ. ఎంతమంది నీట్ విద్యార్థులు ఉన్నారు? ఆర్టికల్ 370 రద్దు చేయాలి అని చెప్పి వచ్చిన బ్యాచ్లు ఎన్ని? ఎంతమంది నీటి విద్యార్థులు ఉన్నారు? రాముడికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడానికి వచ్చిన బ్యాచ్లు ఎన్ని? ఎంతమంది నిజంగా విద్యార్థులు ఉన్నారు? మోదీ గారి మీద ద్వేషంతో విషం కక్కడానికి వచ్చినటువంటి బ్యాచ్లు ఎంతమంది ఉన్నారు? ఈ నిగ్గు తేల్చారా? ఇవన్నీ ఏమైనా చేశారా? ఎక్కడుందండి అసలు రియల్ జర్నలిజంకి వాల్యూ? ఎక్కడుంది చెప్పండి? ఈ రోజుల్లో డంప్ చేసేస్తున్నారు అంతే బ్రెయిన్స్లోకి. విద్యార్థుల విజయమని, వీడేదో చేస్తున్నాడని. కామెడీ ఏంటంటే, రాహుల్ గాంధీ ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీ అయినా సరే, ఆపోజిషన్ పార్టీలో లీడరు, ఇంకెవరో ఆపోజిషన్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉన్నాడు అనుకుందాం. ఆయన ప్రశ్నిస్తున్నాడు ప్రభుత్వాన్ని, ఇది చేస్తున్నాడు, దానికి కవరేజ్ ఇస్తున్నారు అంటే అది కూడా ఒక స్థాయి వరకు ఓకే, ఒక స్థాయి వరకు. కానీ ప్రధానమంత్రి స్థాయి ఏమిటి? ఆ స్థాయి మరిచి ఈ సౌరవ్ దాస్ అనేవాడు, ఈ అభిజిత్ దీప్కే అనేవాడు బ్లాక్మెయిలింగ్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే వాళ్ళ మీద కేసులు ఉండకూడదు, కేసులు ఎత్తేయాలి అంటాడు. నరేంద్ర మోదీ గారు ఆల్రెడీ నేను క్షమిస్తున్నాను రా బాబు, నన్ను మా తల్లిని తిట్టిన వాళ్ళని అని చెప్పి అన్నారు. దాని అర్థం ఇండియన్ ఆర్మీని తిట్టిన వాళ్ళ మీద కేసులు ఉండవని కాదు. దాని అర్థం పోలీసులను కొట్టిన వాళ్ళ మీద కేసులు ఉండవని కాదు. దాని అర్థం పోలీసుల కార్లు బద్దలు కొట్టిన వాళ్ళ మీద కేసులు ఉండవని కాదు. దాని అర్థం అక్కడికి వచ్చిన నేరస్తుల మీద కేసులు ఉండవని కాదు. ఎవరెవరి మీద కేసులు ఉండాలో వాళ్ళందరి మీద ఉంటాయి. నువ్వు వాళ్ళందరి మీద కూడా కేసులు ఎత్తేయి అని చెప్పి వీడు బ్లాక్మెయిల్ చేసే భాష మాట్లాడుతుంటే సౌరవ్ దాస్ అనేవాడు ఆ బ్లాక్మెయిలింగ్ భాషను ఖండించకుండా, లెఫ్ట్ అండ్ రైట్ ఉతికారేయకుండా ఈ పెద్ద పెద్ద న్యూస్ పేపర్స్ ఎట్లా ప్రజెంట్ చేస్తున్నాయంటే వాళ్ళు ఏదో హీరోలు అన్న రేంజ్లో ప్రజెంట్ చేస్తూ ఉన్నాయండి. సో అసలు సమస్య ఎక్కడుంది ఆలోచించండి. అది విషయం.